సావిత్రి సబ్జెక్ట్? చాలా క్రేజీగా పుట్టింది. అంటే నాకు డైరెక్టర్స్ రిఫరెన్స్ కి ఆ సినిమా తీసుకొని ఈ సినిమా తీసుకొని తమిళ్ తెలుగు అట్లా ఇంగ్లీష్ ఫిల్మ్స్ అన్ని రిఫరెన్స్ అని డైరెక్ట్ లైవ్. రోహిత్ గారు వాయిస్ చాలా బాగుంటుంది, వాయిస్ చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఆయనతో పాట పాడించాలనే ఐడియాలో వచ్చింది. దీనికన్నా ముందు ఇంకో సినిమాకి రోహిత్ పాడారు యాక్చువల్లీ. అది మరి వాళ్ళు వాడుకోలేదు, అది నేను విన్నాను. శ్రవణ్ ఏమో ఏంటబ్బా షూరా, రోహిత్ అంత బేస్ వాయిస్ ఉంటుంది, నువ్వు షూరా బాగానే ఉంటుంది. పేరుకి హీరో కానీ చేసే పనులన్నీ విలన్ పనులే చేస్తాడు. వచ్చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్. మేము సిరిగి ట్రిప్ వెళ్తాం, ట్రైన్లో నువ్వు వచ్చావేంటి ఇక్కడికి అన్నా, మాయ బాగున్నావా అంటే బాగున్నా, నువ్వు వచ్చావు కదా బట్టాలు ఎక్కేసినట్టు. షూటింగ్ ఏం జరిగిందంటే రోహిత్ గారు మంచి వంట చేస్తే కొబ్బరి కూర వేసి కర్రీ సాంబారు, ఈ క్యారెల్ గిరెల్ ఎలవా వేడి వేడి సాంబార్ వేసి నెయ్యి వేసుకుని అప్పడాలు తెచ్చుకుని పెళ్లిలో సిగ్గుపడుతూ పాటు ఈ ఆలోచన కూడా పెట్టుకున్నారు. షూటింగ్ చేశారు, సడన్ గా ఎక్కడో పట్టుకున్నాడు. వెంటనే వెల్కమ్ టు ఫిల్మ్ ట్రయల్స్ అనగానే ఒక్కసారి. సో డైరెక్టర్గా అంటే మన కమాండింగ్ పొజిషన్లో మనం ఉండాలి, మనకు నచ్చినట్టు చేయించుకోవాలి. ఇప్పుడు యాక్టర్గా అయితే నాకు నచ్చినట్టు నేను చేయలేను ప్రతి. అదే డైరెక్టర్ ఉంటే నాకు కావాల్సింది నేను ఇష్టం వచ్చింది నేను చేయించుకోవచ్చు. ఇలా ఎవరు ఊహించారు సార్ అసలు? హాయ్, నేను భాగ్యం, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ కోసం మనం సినిమాకి వెళ్తాం. సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఎక్కువ ఉంటుంది. సో డైరెక్టర్ ఎంత అవసరమో సినిమాలో కామెడీని పండించే వాళ్ళు కూడా అంత అవసరం. ఎందుకంటే సినిమా అనగానే ఆల్ క్రాఫ్ట్స్ ఉంటాయి, బట్ మెయిన్ ఆడియన్స్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళిద్దరూ ఒక కాంబినేషన్గా వచ్చారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు సావిత్రి సినిమా April 1st రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పవన్ అండ్ ప్రభాస్ శ్రీన్ గారు. సో సరదాగా ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఈరోజు మాకు సెట్ అయింది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సావిత్రి సినిమా వస్తుంది. సో యాక్చువల్గా డైరెక్టర్కి ఆ ప్రెషర్ అంతా ఉంటుంది సినిమాకి. సో ఎంత బాగా అద్భుతంగా సినిమా వచ్చినా కొంచెం టెన్షన్ ఉంటుంది. సో రిలీజ్ ముందు ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే యాక్చువల్ అంటే నేను సినిమా డే 1 నుంచి మా టీం మెంబర్లకి షో లీడింగ్ స్టార్ట్ చేశాను. మనం తీసిన ఫుటేజ్ అంటే కొంచెం టెన్షన్ తగ్గించుకోవడానికి. అంటే నేను సడన్గా అసలు సినిమా దాచేసుకొని చూపించుకొని లాస్ట్ మినిట్లో అది ఆడిద్దా లేదా అని భయం లేకుండా ముందు నుంచి, అంటే ఫస్ట్ స్కెడ్యూల్ తీసిన తర్వాత ఎడిట్ చూసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే అనుకుంది తీసాం, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ తీసాం, వర్కౌట్ అయిపోయింది, కొడుతున్నాం గట్టిగా ఫిక్స్ అయిపోయింది. సో అదే మా యూనిట్ మొత్తం అందరికీ చూపించి అందరు వెరీ మచ్ అది చూసిన వెంటనే అందరూ అనే బాగా ఎగ్జైట్ అయ్యి, అంటే ఆ కాన్ఫిడెన్స్తోనే దాన్ని డబల్ చేసుకుంటూ ఎండ్ వరకు చేసుకుంటూ వచ్చాం అనమాట. సో మోర్ దెన్ అంటే కాన్ఫిడెన్స్ కన్నా నాకు ఇంగ్లీష్ కొంచెం వీక్, కానీ కాన్ఫిడెన్స్ కన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా పదం ఉంటే దాంట్లో ఉన్నా ప్రస్తుతం నేను. ఓకే, సూపర్. శ్రీను గారు, ఈ ట్రైలర్ చూసినప్పుడు అంటే మీరు నారా రోహిత్ ఫ్రెండ్ సంథింగ్ అనుకుంటున్నాం. మీ క్యారెక్టర్ ఏంటి? మీకు ఈవెన్ వాళ్ళు కార్డ్స్ ఆడుతున్నప్పుడు మీ డాడీతో ఆడుతుంటే మా అమ్మాయి అని అసలు ఆయన ఏజ్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు మీరు ఇద్దరు? ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అసలు? అమ్మాయి పుట్టడానికి ఏజ్ ఎక్కర్లేదు, ఏజ్తో సంబంధం లేదు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు హీరో. వచ్చాడు అంటే నేనేదో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాను. సో సినిమా అంతా అట్లా జరుగుతూ ఉంటుంది. తను ప్రతిదీ లైట్గా తీసుకుంటాడు. లైఫ్లో గోల్ కానీ ఎయిమ్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే సావిత్రి అనేది లైఫ్లోకి వచ్చినాకే తన లవ్ కోసం తను చేసే ప్రతి పనిలో నేను అడ్డం పడడం, మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడం, వద్దురా అని చెప్పడం, లైట్ తీసుకో మాయా ఇవన్నీ ఏం కాదు అనడం, మళ్ళీ నాకు అలవాటు అవ్వడం. సో వన్స్ అపాన్ అ టైం నా దగ్గరకు వచ్చి పంపిస్తే అడుగుతాడు, ఎందుకు ఇలాంటి వాడిని వదిలేసుకోవచ్చు కదా అంటాడు. 10 రూపాయల సిగరెట్ కొనుక్కున్న సిగరెట్ని మనం వదలలేకపోతున్నాం. 10 నెలలప్పటి నుంచి నేను ఆడు తెలుసు, అని భరిస్తూనే వస్తున్నా, అని నేను ఎలా వదిలేస్తాను అన్నాడు. ఏదో సెంటిమెంట్స్ అంటే నిన్ను వదిలేస్తాను కానీ అంటే సెంటిమెంట్ లేదు అక్కడ. సో అట్లాగా ఒక ఇద్దరి మధ్యలో ఒక కెమిస్ట్రీ. మేనమామ అంటే తనకి ఇష్టం, మా అల్లుడు అంటే చాలా ఇష్టం. సో తను వెళ్ళేది ఆ విలేజ్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరం వెళ్తాం, మా ఇద్దరం విలేజ్లోకి వెళ్తాం. ఆ విలేజ్లో ఏం గొడవ అయినా ఏం చేసినా మమ్మల్ని ఏం చేసేవాడు ఎవడున్నాడు, అది నా భయం. బట్ దానికి ఏంటంటే లవ్, ఆ లవ్ కోసం నేను ఏదైనా చేస్తాను అని తను కన్విన్స్ చేస్తాను. ఇలాగే సావిత్రి చుట్టూ కథంతా అల్లుకొని ఉంటుంది. సో నారా రోహిత్ క్యారెక్టర్ ఏం చేసినా ఆ టెన్షన్స్ అన్ని మీకే పడేవి.
నాకనే కాదు, రివర్స్ లో ఫ్రెండ్స్ కి, ఆహా. మళ్ళీ ఊర్లో వాళ్ళకి, సావిత్రికి, ఆ. తన ఎవరిని కూడా మామూలుగా ఉంచడు ఈ పదాలు. సినిమాలో. పేరుకి హీరో గాని చేసే పనులన్నీ విలన్ పనులే చేస్తాడు ఈ సినిమా. ఓకే సార్, పవన్ గారు ప్రేమ కాదల్ ఇష్క్ తర్వాత 3 years గ్యాప్ తీసుకొని సినిమా చేస్తున్నారంటే మేబీ ఆ సబ్జెక్ట్ కోసం మీ వర్క్ కానీ చాలా డెడికేషన్, సో ఇంత కష్టపడి ఉంటుంది. ఎలా పుట్టింది అసలు సావిత్రి సబ్జెక్ట్? సావిత్రి చాలా క్రేజీగా పుట్టింది. అంటే నాకు బేసిక్గా ఈ సినిమా అంతా థీమ్ అంతా మోర్ సరౌండెడ్ టువర్డ్స్ ద మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అమ్మాయికి ఒక పిల్ల అంటే పిచ్చున్న అమ్మాయి పుట్టడం ఒక పిల్ల పుట్టింది. చిన్నప్పుడు ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లని ఒక అబ్సెషన్తో పెరుగుతుంది ఆ అమ్మాయి అనమాట. సో ఇది ఐడియా రావడానికి చిన్న కారణం నాకు ప్రేమేశ్వర్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ జరుగుతుంది. సో నా మ్యారేజ్ జరిగే సినిమా అయిన తర్వాత ప్రేమేశ్వర్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అప్పుడు అంటే మ్యారేజ్ అనగా అందరూ కొంచెం టోన్ డౌన్ అవుతాం, వీడియోలో బాగా కనబడదు అది అని అనుకుంటారు కదా. అలానే మనం జిమ్కి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఎందుకంత కష్టపడిపోతున్నారు, ఏం రీజన్ అయి ఉంటుంది, వాళ్ళు అసలు అంత ఆవేశంగా చేసేసి ఎందుకు ఇంత కష్టపడి వస్తున్నారు అమ్మాయిలు అని చెప్పేసి అనుకున్నప్పుడు మైట్ బి మనలాగే వాళ్ళు కూడా మ్యారేజ్ గురించి వస్తున్నారేమో. సో అంటే 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 అంత పిచ్చేళ్ళకి పిల్లంటే అంత డెడికేటెడ్. అంటే నేను ఏ పని కన్నా అసలు అంత కష్టపడి అంటే పెళ్ళైన తర్వాత లావైతే ఆడు కర్మ. సో ముందు కనపడాలి. చూస్తారు. సో అది ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి నిజంగా ఇంత అబ్సెస్డ్గా ఉంటారు మ్యారేజ్ గురించి, సపోజ్ నిజంగా ఉంటే ఏంటి అనేది అక్కడ నుంచి జనరేట్ అయిన థాట్ అనమాట. అది నేను కొంతమంది షేర్ చేసుకుని బాగా ఎగ్జైట్ అయ్యారు. అంటే చాలా కొత్తగా ఉంది ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్, ఆ క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ చాలా కొత్తగా ఉంది. సో అలాంటి అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి వస్తే వెరీ మచ్ ఆ అమ్మాయి పెళ్లి సెట్ అయిపోయి ఆ అమ్మాయి లైఫ్లోకి ఇంకో అబ్బాయి వస్తే సో ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఇటు పెళ్ళ ఇటు లవ్. సో ఆ చిన్న దాని మీద ఏంటి అనేది ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో మీ పెళ్లితో స్టార్ట్ అయింది కదా. నా పెళ్ళి యాక్చువల్లీ ఒక నాకు థీసిస్ లాగా ఉపయోగపడింది ఆ సినిమా స్టోరీ రాసుకోవడానికి. సో అంటే ప్రతి డీటెయిలింగ్ అనమాట. అంటే ఓకే ఫస్ట్ ఏముంటుంది, ఏ యాక్టివిటీ ఉంటుంది, పెళ్లి స్టార్ట్ అవడానికి ఒక 10 రోజుల ముందు ఏముంటాయి యాక్టివిటీస్, ఏం జరుగుతాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ. సో ఇవన్నీ ఇచ్చిన ఎవ్రీథింగ్, చిన్న డీటెయిలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో బాగా ఉపయోగపడ్డాయి. సిగ్గుపడుతూ పాటు ఈ ఆలోచన కూడా పెట్టుకున్నాను. అంటే అసలు అంటే డైరెక్టర్స్ రిఫరెన్స్ కు ఆ సినిమా తీసుకొని ఈ సినిమా తీసుకొని తమిళ్ తెలుగు అట్లా ఇంగ్లీష్ ఫిల్మ్స్ అన్ని రిఫరెన్స్ అని డైరెక్ట్ లైవ్ ఇంట్లో మనకి డైరెక్ట్ పెళ్లి రెఫరెన్స్ అనమాట. పెళ్లి క్యాసెట్లు ఎక్కువ సార్లు చూసుంటారు మీరు. లేదంటే బేసిక్గా ముందు నుంచి నేను అంటే చిన్నప్పటి నుంచే నాకు చాలా పెళ్ళి అంటే నాకు బాగా ఇష్టం. చిన్న పిచ్చి ఉండేది. అంటే నాకు దేనికి అంటే నాకు ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు యాంబియన్స్ కానీ నాకు అలా సరదాగా ఉంటారు, ఆ ప్యాక్ ఆటలాడుకోవటాలు, చుట్టాలు అందరు రావటం. నాకు పెళ్ళిలో సాంబార్ అంటే బాగా ఇష్టం. ఇంట్లో చేస్తే తిన్నాను, పిల్లో పెట్టే సాంబార్ మరి వాళ్ళు ఎలా చేస్తే పిల్లో పెట్టే సాంబార్ లాస్ట్ లో మిగిలేదు సాంబార్. సో చిన్నప్పుడు అసలు ఏదన్నా కూడా ఎక్కడ తినేవాడు, ఓన్లీ పెళ్ళికి తీసుకెళ్తే సాంబార్, ఇంట్లో చేస్తే మళ్ళీ సాంబార్ తినేవాడు కదా, పెళ్ళికి తీసుకెళ్తేనే సాంబార్ తినేవాడిని. సో ఆ టైప్ ఆ ఇట్లాంటి చిన్న నాకు నాలో ఉన్నాయి అట్లాంటి అన్ని అమ్మాయి క్యారెక్టర్లోకి తీసుకొని చాలా బేసికల్ గా థాటే చెప్పేటప్పుడు మాకే అనిపించింది చాలా ఎగ్జైటెడ్. జనరల్ గా పెళ్లి అంటే చాలా మందికి భయం ఉంటుంది, చాలా ఒపీనియన్స్ ఉంటాయి అకార్డింగ్ టు మైండ్ సెట్, అకార్డింగ్ టు అట్మాస్ఫియర్, పెరిగిన వాతావరణం, కల్చర్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే ఎవరికైనా లైఫ్లో జరిగేది ఒకసారి పెళ్ళి. సో దాని మీద పెళ్ళి అంటే ఇష్టం ఉండి చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చినాక పెళ్లి చేస్తారు ఇంట్లో, నేను ఎలా తయారవ్వాలి ఏంటి ఎట్లా అని ఉంటుంది. కానీ బేసికల్ పాయింటే ఫ్రమ్ ద బిగినింగ్ ఒక అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం, అలాంటి అమ్మాయికి పెళ్ళే ప్రాబ్లం అనే పాయింట్ బాగుంటుంది. ఇప్పుడు అది కొంచెం అందరికీ బాగా నచ్చే పాయింట్. ఆ పెళ్ళి అనేది ఒక పాజిటివిటీ ఉంటుంది ముందు ఎప్పుడైనా. అంటే వెరీ మచ్ ఒక మన తెలుగు సినిమా అంటే వెరీ ప్యూర్లీ అదొక ఆ తెలుగుతనం, తెలుగు అంటే ఇది ఇంకా ఇది తెలుగు సినిమా అనిపించేటట్టు ఉంటుంది అనమాట. చాలా కాలం తర్వాత నాకు యాక్చువల్ సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారంటే కరెక్ట్గా వాళ్ళు హోలీ రోజు చూశారు, పండగ పూట అచ్చమైన ఒక తెలుగు సినిమా చాలా చక్కగా, ఎంత హ్యాపీ అంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఇచ్చేసి మాకు ఇంకా అసలు ఆ కాన్ఫిడెన్స్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ సెన్సార్ వాళ్ళు చెప్పిన తర్వాత. బేసికల్గా తనకు లక్కీ ఫీల్ అంటే ఈ సినిమాకి అన్ని కుదిరేసినాయి. మాది 20 రోజులు ఎంతో అనుకున్నాం, 40 రోజులు చేసాం. ఓకే. సో 40 రోజులు కూడా ఏ రోజు నో క్యాలిక్యులేషన్స్, ఓన్లీ ఫ్రెండ్లీ రిలేషన్ తప్ప
ఈ సినిమాకి ఇలాగే చేయాలి, ఈ డేట్స్ అట్లా తనకు కుదిరినాయి. అంటే ఇంత హెవీ ప్యాడింగ్ సినిమా, ఆల్మోస్ట్ ఒక 35 మంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. అందరు కాంబినేషన్, మళ్ళీ వాళ్ళు ఉండటం వేరు. ఒక క్లైమాక్స్ ఇంటి ఎపిసోడ్ చేసాం, దాంట్లో 30 మంది ఆర్టిస్టులు పొద్దున్న సాయంత్రం వాళ్ళందరితో సీన్లు. సో అవి మొత్తం, సో అది అంతమంది డేట్లు, మళ్ళీ పెద్ద ఆర్టిస్టులు అందరూ, మురళీశ్వరం గారు కానీ, అజయ్ గారు, ప్రభాస్ సింగ్ గారు, పోసాన్ గారు, సో మొత్తం రోహిత్, నందిత, రోహిత్ అందులోనూ వరుసగా ఇంత బిజీ ఉంటుంది 9 ఫిల్మ్స్ చేస్తూ. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు కదా ఆయన, డేట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆయన అసలు ఆయన పడుకోవడానికి టైం లేదు పాపం. పడుకున్నా సరే ఏమైనా వాయిస్ ఓవర్ ఉంటే ఇచ్చేయండి సార్ అని కూడా ఆయన రోజు వస్తాయి. సో దానివల్ల అసలు అంటే వాళ్ళకి కుదిరేసింది అనమాట. ఎవ్రీ అంతా ధన్యా కానీ, శ్రీముఖి, మధు, మొత్తం హెవీ ప్యాడింగ్. సో అందరు డేట్లు రమప్రభు గారు, సో మొత్తం కుదిరి జరిగి అదే ఎప్పుడు అనుకుంటాం కుదిరేసింది అంటే ఇంత షార్ట్ స్పాన్ అవడం కష్టం. ఇంత స్పాన్ సినిమా మేము October 23 స్టార్ట్ చేసాం, December 23 ప్యాకప్ చేసాం. అంటే ఇప్పుడు ఏసీ ఫ్లోర్ ఇచ్చి అన్ని ఆర్టిస్టులను తీసుకొచ్చినా, అన్ని రెడీ చేసి పెట్టినా ఎవరో ఒకరి ప్రాబ్లం వస్తుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఆయనకి అలా జరిపి టపటపట్ట, అందుకే మేనేజ్ చేసి పెడతాను జాగ్రత్త. ఎప్పుడు కూడా ఎక్కడ భయపడలేదు, టెన్షన్ పడలేదు. అది లేదా అయితే ఇది ఇలా చేద్దాం, అట్లా చేద్దాం, దీనికి ఆల్టర్నేట్ అలా చేసుకుంటే జాగ్రత్తగా. ఎందుకంటే ఇంత ప్యాడింగ్ని కంట్రోల్ చేయాలంటే డైరెక్టర్ వల్ల అవుతుంది కానీ ఎవరి వల్ల కాదు అది. సో సీన్స్ మీద ఆయన ముందు నుంచి 3 years హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈ సావిత్రి అనే సినిమా పడుకుని లేపనే చెప్పేస్తాడు. సో మీకు స్టోరీ చెప్పినప్పుడే చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు, ఇది పాయింట్ అన్నప్పుడు. మీ క్యారెక్టర్ పర్టికులర్ గా రోహిత్ గారు, మీరు మామ అల్లుళ్ళ క్యారెక్టర్. రోహిత్ గారు నేను మా ఇద్దరు ర్యాప్ బాగుంటుందండి, ఎందుకంటే తను ఎప్పుడు హీరోలా ఉండడు. షీ ఆల్వేస్ బీ లైక్ ఇంకేదైనా చేద్దామన్నా, ఇంకేదైనా చేద్దామా, ఇట్లా చేద్దామా, ఇట్లా చేయాలంటే ఏంటి ఆ తపన ఉంటుంది. అండ్ ఈ గోట్ క్లారిటీ, ఆ విషయంలో చాలా ఇంటెలిజెంట్ ఆయన. ఇప్పుడు ఏ సీన్స్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా చేస్తున్నాం, ఇంకా చేయలేదు. అప్పుడు మేము రాత్రిపూట సీన్లు అయితే తాగి ఇంట్లోకి వెళ్ళే సీన్స్ ఉంటాయి, అవి నిజంగా ఇంక ఇన్వాల్వ్ అయిపోయి ముగ్గురు ఇంకా క్యారెక్టరైజేషన్ భలే. ఎందుకంటే అలా చేయకపోతే డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మనం ఏదో ఎంప్రూవ్ చేయాలి యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఒక మేనమామ నేర్పించి మేనలుడు, కన్నింగ్ మేనలుడు, ప్రతి దాంట్లో చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో వెనక ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది, దాన్ని బాధేయడమో లేకపోతే ఎక్కడ మనం పడిపోవడమో లేకపోతే దెబ్బలు తినడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నవ్వేడంటే వెనకలేదు చేస్తే అంతే. అందుకే నేను డైలాగ్ కూడా అనేసాను, ఆ ట్రైన్లోకి వచ్చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్. మేము సిరిడి ట్రిప్ వెళ్తాం, ట్రైన్లోకి నువ్వు వచ్చావు ఏంటి ఇక్కడికి అన్నాను. మాయ బాగున్నావా అంటే బాగున్నాను, నువ్వు వచ్చావు కదా దరిద్ర పట్టాలు ఎక్కేసినట్టే పద. సో అలాగే మనం యాక్ట్ చేయాలన్నా కూడా హీరో సైడ్ నుంచి కోఆపరేషన్ ఉండాలి. సో ఆ విధంగా తను ఈజ్ వెరీ కోఆపరేటివ్ హీరో. అండ్ ఇప్పుడు ఆయన చేస్తున్న పరిస్థితి చూస్తే మనకే జాలేస్తుంది. ఇన్ని సినిమాలు, డే అండ్ నైట్లు, అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఫోన్ చేసి అన్న ప్రెస్ మీట్ ఉంది వెళ్ళండి మీరు, నాకు రావడం కావట్లేదు, ఈ ఫాలోఅప్ అంతా అసలు ఒక మిషన్లో పనిచేస్తున్నారు అంతే. సో రోహిత్ గారు వాయిస్ చాలా బాగుంటుంది, వాయిస్ చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఆయనతో పాట పాడించాలనే ఐడియా ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ దీనికన్నా ముందు ఇంకో సినిమాకి రోహిత్ పాడారు యాక్చువల్లీ. అది మరి వాళ్ళు వాడుకోలేదు, అది నేను విన్నాను. అది విని నేను ఫీల్ అయ్యాను, అసలు మనం పాడించాల్సింది కదా, వీళ్ళు పాడించి ఇంకా బాగుండేదని నేను ఫీల్ అయ్యాను. లక్కీలు ఎవరో పిలిచి అది వాడట్లేదురా అని చెప్పాడు. అసలు సమస్య దాంట్లో పాడుతున్నారు అంతే అని చెప్పేసి వెంటనే తను శ్రవణ్కి ఫోన్ చేశాను. శ్రవణ్ ఏమో ఏంటబ్బా షూరా, రోహిత్ అంత బేస్ వాయిస్ ఉంటుంది, నువ్వు షూరా బాగానే ఉంటుందా, ఎందుకంటే బాగా హిట్ అయింది కదా మళ్ళీ అంటే నువ్వు విను అని చెప్పేసి అప్పుడు తను పాడింది పంపించాను. తను వెంటనే శ్రవణ్ కూడా యాక్సెప్ట్ చేసేసి, సో అంటే షార్ట్ అంటే వచ్చాడు, ఎగ్జాక్ట్ 20 minutes రికార్డింగ్ అయింది, నిలిపాడు. అన్నీ సింగిల్ టేక్ రిపీట్. అది కూడా ఇప్పుడు హిట్ సాంగ్, ఆల్బమ్ పెద్ద హిట్ సాంగ్, పెద్ద హిట్ సాంగ్. సో అది సినిమాలో భయపడ్డానండి ఫస్ట్ బేసికల్గా, ఎందుకంటే టైటిల్ ఈజ్ వెరీ బిగ్ టైటిల్, చాలా బరువు, చాలా పవిత్రత. సావిత్రి అనగానే మహానటి సావిత్రి గారు గుర్తొస్తారు మనందరికీ, వీళ్ళకే కదా మన పెద్దవాళ్ళకి, లేడీస్కి, ఫ్యామిలీస్కి బాగా అటాచ్డ్ టైటిల్. సో హీరోయిన్ బేస్డ్ కాదు ఇది, కథ ఆమె మీద నడుస్తుంది, కథనానికి అందరూ ఉంటారు కానీ బేస్ మధ్యలో పాయింట్ ఏంటంటే సావిత్రి. ఆ సావిత్రి అనే అమ్మాయి ఎంత పర్ఫామ్ చేస్తే అంత స్పాన్ ఉంటుంది ఈ సినిమాకి. సో నేను ఈ అమ్మాయిని చూడకముందు ఈ సావిత్రి ఎలా హ్యాండిల్ చేస్తాడు, వన్స్ ఆ అమ్మాయి సీన్ చేసినాక షీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. అసలు ఆ పేరుకి తగ్గట్టుగా తను చాలా బాగా చేస్తుంది. చేయించుకున్నాడు తర్వాత విషయం. బట్ కొన్ని క్యారెక్టర్స్కి కొంతమంది యాప్ట్ సెట్ అయిపోతారు.
సో ఆ నేటివిటీ మనకి క్లియర్గా నందితలో కనిపిస్తుంది సినిమా. సో నందితతో మాట్లాడినప్పుడు కూడా తను కూడా చెప్పింది అసలు ఈ క్యారెక్టర్ మీకే ఎందుకు ఆఫర్ చేశారంటే ఏమో పవన్ మైండ్లో ముందు ఎవరు ఉన్నారో తెలియదు బట్ నేనైతే చాలా లక్కీ. సో మీరు కథ అనుకున్నప్పుడు ఎంత అనుకున్నారా అసలు మీరు? ఎగ్జాక్ట్ ఫ్రాంక్ చెప్పాలంటే కథ అనుకున్నప్పుడు నిజంగా నా మైండ్లో ఒక పిక్చర్ ఉంది. అంటే అది కొత్త అమ్మాయి ఇప్పుడు ఉన్న అమ్మాయి నా మైండ్లో అంటే నాకు రాసుకున్నప్పుడు ఆ సావిత్రి గారే ఉన్నారు యాక్చువల్లీ. అంటే రాసుకున్నప్పుడు కాకపోతే నాకు ఒక ఉన్న చిన్న క్లారిటీ ఏంటంటే అమ్మాయి చూడటానికి ఆ చిన్న ఇమ్మెచ్యూరిటీ ఉండాలి, ఆ టెండర్నెస్ ఉండాలి, శిశుడు అంటే ఒక తింగర్ అమ్మాయి అంటే అసలు ఏమి అంటే చూడంగానే ఇది ఎక్కడ తింగద్రా అనేటట్టు అనిపించాలి అనాలి. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ నేను పెట్టుకుంది ఏంటంటే తెలుగు అమ్మాయి ఉండాలి అందుకని ఫస్ట్. ఎందుకంటే సావిత్రి గారు పేరు పెట్టి నేను బాంబే అమ్మాయిని తీసుకొస్తే కొడతారు నన్ను ఫస్ట్. ఫ్లైట్లో దిగి నాకు పెళ్ళి అంటే ఇష్టం ఉంటే అలా ఉంటుంది చండాలంగా ఉంటుంది. సో ఆ అమ్మాయి పక్కా తెలుగు అమ్మాయి ఉండాలి. సో మ్యాక్సిమం సౌత్ ఇండియన్ ఫేస్ అని తెలుగు దొరకపోయినా సౌత్ ఇండియన్ ఫేస్ ఉండాలి ఆ అమ్మాయికి ఆడియన్స్. సో అలా ఉండి చాలా కొద్ది తక్కువ మందిలో పర్ఫార్మెన్స్ చేయగలిగే అమ్మాయి డెఫినెట్లీ అంటే మేము అనుకున్న చిన్న పిల్లలాగా ఉండే అమ్మాయి నందిత. సో తను తప్పితే మాకు అంటే మాకు అన్ని ఆప్షన్స్ కూడా తను భుజం మీద తను ఇలా ఉండి సావిత్రి పోస్టులు చూసారు ఎక్కడ చూసినా టైటిల్కి పోస్టులకి యాప్ట్ సరిపోతుంది. ఆ కాస్ట్యూమ్స్కి ఆ పెళ్లి కాస్ట్యూమ్స్లో తన భుజం మీద పడుకొని సావిత్రి అంటే ఏప్రిల్ 1 పెడతాం యాప్ట్గా ఉంది. ఈవెన్ అహనా పెళ్ళి అంటే ఆ కొంచెం చూపించారు అక్కడ కూడా ఆ పాటలో సావిత్రి గారిని ఊహించుకుంటారు తిను. నేను నంతగా యాక్చువల్గా చెప్పా ఇప్పుడు నుంచి సావిత్రి అంటే ఇట్స్ యూ. సావిత్రి గారు డెఫినెట్లీ షిల్ బి ద ఫస్ట్ థింగ్. తర్వాత సావిత్రి అంటే వెంటనే ఒక పెళ్లి గుర్తొచ్చింది ఫస్ట్. సావిత్రి అన్న వెంటనే ఆ పెళ్లి గుర్తొచ్చింది. షీ చాలాసార్లు అడిగింది వాట్ సావిత్రి ఈస్ ఫర్ మీ అని చాలాసార్లు. అంటే నాకు హౌ డూ యూ సే ఇన్ కపుల్ ఆఫ్ వర్డ్స్ అని ఐ టోల్డ్ అదే వాట్ బొమ్మరిల్ ఈజ్ ఫర్ జెనిలియా దట్ సావిత్రి ఈజ్ ఫర్ యూ అని చెప్పాను. సో అంటే అంత క్యారెక్టర్ అంత అంత బ్యూటిఫుల్ అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ చేసుకునే క్యారెక్టర్ అనమాట. క్లైమాక్స్లో దే బి సీన్ అంటే అప్పటి వరకు అందరు మార్కులు కొడతారు అందరూ సూపర్ అంతా ఏంటి అమ్మాయి ఈ సావిత్రి అనే క్యారెక్టర్ ఏంటి అని చూస్తున్న టైంలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అది చూసినప్పుడు ఎవ్రీ అంటే బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ సీన్ గురించే మాట్లాడుకుంటారు. ఇట్స్ సమ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అక్కడ. ఓకే, సో శ్రీన్ గారితో మీ రిలేషన్ అంటే ఆ క్యారెక్టర్ రోహిత్ మామయ్య క్యారెక్టర్ అనుకున్నప్పుడు శ్రీన్ గారిని అనుకున్నప్పుడు ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం కదా మీరు వర్క్ చేయడం. సో తన్ని ఎందుకు ఆ క్యారెక్టర్ తనతో ఎందుకు చేయించాలి ముందు నుంచి అంటే నేను ఎప్పుడు నాకు సునీల్ అంటే బాగా ఇష్టం పిచ్చేస్తుంది. అంటే సునీల్ నేను చాలా మిస్ అవుతాను ఇప్పుడు యాక్చువల్ సునీల్ గారిని ఆ ఎంటర్టైన్మెంట్లో. ఇప్పుడు ఆ లోటు నాకు కనపడుతుంది అనమాట. నాకు ఎప్పుడు చూసినా నాకు అంటే ఆ సునీల్ని ప్లేస్ ఫిల్ చేయగలిగే ఒకటి నాకు సీన్ అని అనిపించింది అనమాట. అంటే ఆ లోటు ఆ టైమింగ్ అంటే మామూలు టైమింగ్ కాదు. అంటే ఇంకా సినిమాలు నేను పూర్తిగా వాడుకోలేకపోయానేమో నేను ఫీల్ అవుతూ ఉంటాను. అది ఇంకా పీక్స్ టైమింగ్ అసలు దానికి ఇంకా పేరుకోలేదనమాట. ఆ పంచ్లు అలా వచ్చేస్తాయి అనమాట. నేను ఇప్పటివరకు తిని ఒక విలన్ గ్యాంగ్లో రౌడీగా నేను ఫస్ట్ మైండ్లో ఈయనకి నీటికి టక్కేసి కళ్ళజోడు పెట్టి రెస్పాన్సిబుల్ ప్రతిసారి అవతల రౌడీల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటిది మనోని ఇబ్బంది పెడుతూ ఒకడు సినిమాలో ప్రతిసారి ఇంకా రోహిత్ ఒకటి చేయడం అన్నాడు అనుకోవడం. సో అంటే ఆ క్యారెక్టర్ అంటే వెంటనే అప్పటి వరకు అలా చూసిన అతన్ని అలా తిను ఫస్ట్ నేను కథ నెరేట్ చేయడానికి తిని చెప్పినప్పుడు కూడా చెప్పా ఏం లేదన్నయ్య నువ్వు టక్ వేసుకుంటావు సినిమా అంతా టక్లోనే ఉంటావు. టక్ షూజు కలజోడు వెరీ నీట్ రెస్పాన్స్ మాట్లాడటం కూడా చాలా యాక్చువల్లీ నా ట్రావెల్స్ అనమాట వీళ్ళది ఇది ట్రావెల్స్ ఫ్రెండ్లీ ట్రావెల్స్ అని ట్రావెల్స్ ఉంటుంది. ఆ ట్రావెల్స్లో వెళ్తూ ఆ ట్రిప్లో రోహిత్ వచ్చేసి మొత్తం అలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. సో చెప్పడం కూడా స్టార్టింగ్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్. మాడ్యులేషన్ కూడా చాలా చెప్తుంటారు కదా ఇక్కడే తాజ్మహల్ షూటింగ్ చేసి ఇక్కడ తాజ్మహల్ వాళ్ళందరూ తీసుకెళ్ళినప్పుడు నిజంగా యాక్చువల్లీ అప్పుడే మేము RFCలో షూట్ చేస్తున్నాం ట్రైన్ ఎపిసోడ్. మాడ్యులేషన్ ట్రై చేస్తున్నాం వర్కౌట్ అవ్వట్లేదు. చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫస్ట్ డే షూట్ ఒక 10 టేకులు చేస్తాం 15 చేస్తాం ఏది వర్కౌట్ అవ్వట్లేదు అసలు ఏది ఏదో సంథింగ్ కావాలి మాడ్యులేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. కరెక్ట్గా అప్పుడు RFC బస్సు వెళ్ళింది. ఇక్కడ మన కడ్డం సినిమా షూటింగ్ చేశారు అది మరి సడన్ గా ఎక్కడో పట్టుకున్నాడు. వెంటనే వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్ అనగానే ఒక్కసారి బల్లు సెట్ అంతా. సో అది ఫాల్స్ వాయిస్ వాళ్ళంతా ఈ ప్రయాణ మార్చంతో 2 రోజులు కాబట్టి భక్తి పారసు ములిగి తేలడానికి రంగాయణ గంగ తయారు చేసేవారు.
అది బాగుంది. అక్కడి నుంచి అలాగే అది ఫ్లో మొత్తం ఆ ఫ్లో అది బ్యూటిఫుల్ గా సెట్ అయిపోయింది. ఒక్కటి మాత్రం అర్థం అవుతుంది సార్, 2.5 hours జనాలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, బాగా హ్యాపీగా నవ్వుకుంటారు. డెఫినెట్ అంటే ఇంకా 2.5 hours టైం కూడా ఇవ్వట్లేదు జనాలకి. 2 hours 7 minutes. అది వెరీ టైట్ ఉంటుంది. అది ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఒక లాస్ట్ 20 minutes ఎమోషన్ ఎట్ పీక్స్ ఉంటుంది. దట్ పర్టికులర్ లాస్ట్ రీల్ ఎంత ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. బాగా చదువుకొని ఎగ్జామ్స్ గోడల నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చూసి ఫుల్ ప్లెడ్జ్డ్గా హ్యాపీగా రిలాక్స్గా ఇంటికి వెళ్తారు. అది ఈ ఫిల్మ్, అది మా పవన్ ఇచ్చాడు. డెఫినెట్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఇంట్లో అందరూ కదిలి వెళ్ళి చూద్దాం అనుకునే సినిమాలు చాలా తక్కువ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేక ఏముంటుందో ఏం చూడాల్సి వస్తుందో సీరియల్స్ టీఆర్పీ పెరిగిపోతుంది బాగా. సో కొంచెం సీరియల్స్ టీఆర్పీ తగ్గిద్దామని చెప్పేసి ఈవెన్ ఆడియన్స్ కూడా వాళ్ళకి వెళ్ళాలని ఉంటది, బట్ మనల్ని పిల్లల్ని కూర్చోబెట్టుకుని సినిమాలు ఏం చూడాలిరా అన్న భయం వేస్తుంది జనాలకి. మధ్యలో ఏ సీన్ వస్తే ఎందుకు వచ్చింది రా, ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్ గా అలాంటి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ డెఫినెట్లీ అంటే వెరీ మచ్ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మల్టీప్లెక్స్ లో పంపించండి. ఏ సర్టిఫికెట్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మెయిన్ ఏంటంటే మేనమామ అంటే టోటల్ సినిమా అంతా మేనమామ గోల కాదు. నా ఎపిసోడ్లు నావి, ఫిష్ వెంకట్ పోసాని గారు, అక్కడి నుంచి హీరోయిన్ నుంచి మధునందన్, అక్కడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ ఫిష్ వెంకట్. ఇవన్నీ అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ సావిత్రికి లింక్ అయ్యే తిరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా చిన్న పెయిన్, వాళ్ళ తాలూకు పెళ్ళి, వాళ్ళ పెయిన్, వాళ్ళ లవ్. అలాగని ఏ క్యారెక్టర్ కూడా లోపలికి వెళ్ళి కేవలం ఈ క్యారెక్టర్ పెడితే ఆడుతుంది, ఈ క్యారెక్టర్ మన సినిమా ఆడుతుంది అనేది లేదు. అంత లింక్డ్ విత్ సబ్జెక్ట్ నీట్గా చాలా క్లీన్గా చేసుకున్నాడు సార్. కేవలం అంటే ఫ్యామిలీ సీన్స్ బిగ్గెస్ట్ హైలైట్ అవుతాయి సినిమాలో. అంటే ఒకసారి అంటే సినిమా ఫస్ట్ 20 minutes అది ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికీ. అంటే వీళ్ళ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 15-16 minutes వరకు హీరో ఉండరు. సో కంప్లీట్ ఆ హీరోయిన్ ఫ్యామిలీ మీదుగా వెళ్తూ ఉంటుంది మూవీ అంతా ఆల్మోస్ట్. సో అది బిగ్గెస్ట్ స్ట్రెంత్ సినిమాకి, ఆ టేక్ ఆఫ్ సాంగ్ అని అంతా. ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు గోల్ రచ్చ ఇంకా అది అప్పటి వరకు ఒక చిన్న అంటే నాకు బిగ్గెస్ట్ ఏంటి అంటే మురళీ శర్మ అజయ్ క్యాషింగ్లో అప్పుడు చాలా హ్యాపీ. వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి అతిథి అనే సినిమాలో ఇద్దరు విలన్స్గా చేశారు, అన్నదమ్ముల్లో 2 bad people. దీంట్లో ద సేమ్ బ్రదర్స్ 2 good people. అంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఇస్ బిగ్గెస్ట్ హైలైట్ సినిమాలో. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ద సేమ్ టైమ్ ధన్య బాలకృష్ణ. ఇంకా ఆ అమ్మాయిది ఒక సర్ప్రైజ్ ఉంటుంది, సర్ప్రైజ్ ప్యాకేజ్. అసలు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తెగ మాట్లాడుకుంటారు. సో అదొకటి తన బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో మీ డైలాగ్ కూడా బాగున్నాయి. మేబీ సావిత్రి విడ్డూరం అంటుంటది, అది ప్రాస అయి ఉండొచ్చు. తన కొలక్యుల్ వర్డ్, తను ఎప్పుడు రెగ్యులర్ గా వాడే వర్డ్ అనమాట. సో డైలాగ్స్ చైతు నాకు ఎప్పుడు నేనంతా సూపర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని ఎప్పుడు నాకు. సో డైలాగ్ సైడ్ అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో తెలుసు తనకి. సో నాకు అది పెద్ద ప్రాబ్లం లేదు, తను వెరీ హ్యాపీగా రాసేస్తాడు. సో అంటే రౌడీ ఫెలో సినిమా అప్పుడు తనకి ఎంత యాజ్ అ డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్గా తనకి చాలా బాగా నేమ్ వచ్చింది. సో దీనికి లిటరల్లీ సింపుల్ థింగ్ అని డిఫైన్ చేయాలంటే ఈ సినిమాలో డైలాగుల గురించి సెన్సార్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మెంబర్స్ ఒకటి అన్నారు, డైలాగులు నందండి ఈ సంవత్సరం. లిటరల్లీ అదొక మాట. ఏంటంటే వెరీ షార్ప్నెస్. సేతులో గొప్పతనం ఏంటంటే ఫిక్స్ అవుతాం మనం. ఇప్పుడు ఏదో అనుకుంటా అది ఫిక్స్, ఇలా ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఇట్లాగే కావాలి అనేది ఉండదు. ఆన్ ద స్పాట్ ఇద్దరు టప మార్చేస్తారు. ఇక్కడ ప్రభాస్ ఇలా అంటాడా అది అంటాడా, ఓకే అయితే ఇలాగ వెళ్ళిపోదాం, ఇలా బాగుంటుంది అది డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సీన్ బాగా. ఇప్పుడు మనం ఫిక్స్ అయిపోయి నేను చెప్పింది చేయాలి, నువ్వు ఎలా చేస్తావు, ఇది లేదు. అప్పటికప్పుడు ఏంటి అక్కడే క్యారవాన్లో మాట్లాడుకుని టక్ మార్చేసుకొని మా ఇద్దరి మధ్య చిన్న కాన్వర్జేషన్ కూడా అట్లాగే చేస్తారు. సీన్ పండించాలి, ఏం చేస్తారు అంతే సీన్ పండాలి. యాక్చువల్గా మాకు నైట్ షూటింగ్ ఉంది, 9 to 11 వరకు అనుకున్నారు. బట్ 9 to 11 డిస్కషన్ అయిపోయింది. 11 నుంచి 11:30 షార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. నాకు తెలుసు ఆ సీన్ అనేది 4 hours ఈజీగా పడుతుంది. బట్ ఆర్టిస్టులు కూడా అలాంటి వాళ్ళు దొరికారు కదా, టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ఐడియా ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలని తెలిస్తే మనం ఎట్లాగైనా చేయొచ్చు. ఒక సర్జన్కి ఒక డాక్టర్కి 2 డిఫరెన్స్. డాక్టర్ తనకు వచ్చి చేసేస్తాడు, సర్జన్ ఏ కాంప్లికేషన్ ఉన్నా తను రెక్టిఫై చేసేసి 4 hours 5 hours 6 hours విల్ కమ్ విత్ పాజిటివ్ న్యూస్. అది ఒక బ్యూటిఫుల్, ఒక బాగా స్ట్రెంగ్త్ ఉన్న టెక్నీషియన్ అనిపించుకున్న టెక్నీషియన్ డిఫరెన్స్. సో సినిమా గురించి ఇంకా మాట్లాడదాం. దానికంటే ముందు అసలు ప్రభాస్ శ్రీను
ఎంట్రీ ఎలా అయింది మీ మూవీస్లో, మీ ప్రభాస్ సీన్ అని పేరు ఎలా వచ్చింది? ఇది చాలా ఇంటర్వ్యూలు చెప్పేసాను. నేను బేసికల్గా ప్రభాస్ గారి దగ్గర పనిచేసేవాడిని. శ్రీను అనేది కామన్ నేమ్ కాబట్టి పలానా శ్రీను వస్తున్నాడు అంటే ఏ శ్రీను అంటారు. అదే చాలా మంది సీన్లు ప్రభాస్ సీన్ గారు ఉన్నారు కదా, ఆయన వస్తున్నాడు ఏదో అలా ఇండస్ట్రీలో నలిగి అది ఇండస్ట్రీ పేరే ప్రభాస్ సీన్. ప్రభాస్ సీన్ సో ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా? నేను పుట్టింది వైజాగ్ పక్కన తగరపల్స్, అంటే పెరిగిందంతా శ్రీకాకుళంలో పెరిగాను ఎక్కువ. మేజర్ ఆఫ్ టైం మా ఫాదర్ ఎక్కడో వర్క్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సో ఎక్కువ అక్కడే నేను పెరిగాను. సినిమా ఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది? సినిమా ఎంట్రీ నేను కరెక్ట్గా చెప్పాలంటే ఏది పనికిరాట్లేదు, చదువుకోవట్లేదు. క్రికెట్ ఆడేసి ఏదో డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఆడేద్దాం అనుకున్నాను, అది పోయింది. అన్నిట్లో వెళ్ళడం ఆగిపోవడం ఇలాగ వెళ్ళి ఆగిపోయిన ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, అది మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను చెప్పి మా నాన్నగారు ఫ్రెండ్ శరత్ బాబు గారు. సో ఎందుకు వాడికి ఏదో డ్యాన్స్లో వేస్తుంటాడు కదా, తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో పడే అక్కడ ఏం జరుగుతుంది అది జరుగుతుంది అంటే అక్కడి నుంచి కొంచెం మనకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అప్పటి వరకు యాక్టింగ్ అంటే ఏం తెలియదు. అంతవరకు ఏంటంటే ఈ ఊర్లో క్రికెట్ ఆడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాగే తప్ప సినిమా అనేది నాకు తెలియదు. అక్కడి నుంచి నెక్స్ట్ మధు ఇన్స్టిట్యూట్ నుంచి నాకు స్టార్ట్ అయింది. అక్కడే అజయ్ గారు నేను ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు బ్యాచ్మెంట్స్. తర్వాత స్టార్టింగ్ చిన్న క్యారెక్టర్లు చేస్తూ స్టార్టింగ్ యాక్చువల్గా నేను ట్రై చేశాను, అక్కడ నాకు ఆఫర్లు లేవు. మధు సత్యానంద్ గారి దగ్గర ప్రభాస్ గారు పరిచయం అయ్యారు. సో అప్పటికి నాకు డిసప్పాయింట్మెంట్లు ఉండేవాడిని, ఏ వేషాలు రావట్లేదు, ట్రైనింగ్ తీసుకున్నానంటే ఓ పని చేయి నువ్వు నా దగ్గర ఉండు, ఏమైనా పరిచయాలు ఉంటాయి కదా పెరిగితే అట్లా నువ్వు వెళ్తూ కానీ అంటే అది అలాగా 10 years మాకు ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. తర్వాత చిన్న అవకాశాలు. మీరు చిన్న చేసిన మీ టైమింగ్తో అందరిని ఇంటెన్షన్ మీ మీదకి వచ్చేది, ఆడియన్స్ అరే ఈ చిన్న క్యారెక్టర్ చేసిన అదృష్టం ఉండేది. ఎగ్జాక్ట్లీ. అండ్ పవన్ గారు, అసలు మీ డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్? అంటే బేసిక్గా అంటే నాది చాలా రిలేటెడ్ ఈ సావిత్రి క్యారెక్టర్ అనమాట. అంటే ఈ అమ్మాయికి పెళ్ళంటే ఎలా పిచ్చి, సినిమాలు అంటే పిచ్చి. నాకు మమ్మీ చెప్పేది కరెక్ట్గా, మా మమ్మీ నేను ఇంకో 2 daysలో డెలివరీ అన్నప్పుడు నెక్స్ట్ డే కూడా కదా, ఆ రోజు డెలివరీ టైంకి మా మమ్మీని అక్కడ వదిలేసి అంట అందరూ సినిమాకి వెళ్ళారంట. ఇంట్లో వాళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ సిస్టర్కి వదిలేసి అందరూ సినిమాకి వెళ్ళారంట. నాకు 2 అంటే బాగా ఇష్టం, బిర్యానీ ఒకటి సినిమా ఒకటి. కరెక్ట్గా ఆ టైం మా మమ్మీ బిర్యానీ తింటుందంట. సినిమా చూస్తున్నారా? సినిమా కదా అంటే కరెక్ట్గా ఆ టైంకి తినికి చాలా తను ఏదో శోభన్ బాబు గారి సినిమానో లేకపోతే ఎవరితో జగపతి బాబు గారు సంథింగ్ ఏదో సినిమా ఉంది, దానికి మొత్తానికి వెళ్తున్నారు వీళ్ళు, మా మమ్మీ మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ సంథింగ్ జగపతి బాబు ఫ్యాన్స్ అప్పట్లో వీళ్ళందరూ. సో వెళ్తున్నప్పుడు అదే మా మమ్మీకి బాగా వెళ్ళాలనిపించి అది వెళ్ళిపోయిందండి. మా పిన్ని వదిలేసి ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ఎప్పుడు డెలివరీ అయ్యేదో తెలియక సో వదిలేసి కరెక్ట్గా ఆ టైంకి పెయిన్స్ వచ్చింది అందరు సినిమాకి వెళ్ళినప్పుడు. కరెక్ట్గా అదే టైం మా తాతగారు మహానాడులో ఉన్నారంట, ఎన్టీఆర్ గారు మహానాడు. సో ఇవన్నీ అంటే మేబీ అన్ని వాటిని అలా కుదిరేసి అదొక ఫ్యాంటసీ యాంగిల్ నేను ఆలోచించుకుంటాను. బేసిక్ అంతే కుదిరింది అంటే ఆయన ఏం చేయలేదని కాదు, చేస్తాం కానీ అన్ని కుదరదు. అది మన సంకల్పం బట్టి ఉంటుంది. అలా చిన్నప్పటి నుంచి అంటే బాగా అంటే సినిమా అంటే ఎగ్జైట్ అయిపోయాన్ని. అంటే అసలు అవతల డ్యాన్స్లు అన్నా నేను అలా యాక్ట్ చేసేవాడిని, వెళ్ళిపోయాన్ని చెప్పకుండా సినిమాలకి. సో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోడు అంటే నేను కథలు చెప్పాను. ఒక సినిమా చూసి నాకు సినిమా నచ్చకపోతే నాకు నచ్చినట్టు అవతల వాళ్ళకి కథ చెప్పాను, మార్చేసి చెప్పాను. అంటే దిరిపేంద్ర సినిమా వెళ్దా అంటే కథ అది కాదు వేరేది ఇదే అని నేను ఇలా అనుకున్నాను. సో ఎప్పుడైతే నేను అలా థింక్ చేయడం స్టార్ట్ చేశానో నాకు అది బాగా ఉండేది, చెయ్యాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గా అంటే యాక్టింగ్ అనిపించేది. యాక్టింగ్ అది తర్వాత ఏంటంటే నాకు యాక్టింగ్ అనేది అసలు అంటే చిన్న నాకుండే ఆ ఈగో ఏంటంటే ఒకళ్ళు చెప్పిన మాట మనం ఎందుకని మనం చెప్పిన మాట వినాలి అలా అని చెప్పేసి సో డైరెక్టర్గా అంటే మన కమాండింగ్ పొజిషన్లో మనం ఉండాలి, మనకు నచ్చినట్టు చేయించుకోవాలి. ఇప్పుడు యాక్టర్గా అయితే నాకు నచ్చినట్టు నేను చేయలేను, ప్రతి డైరెక్టర్ చెప్తాడు. కానీ నాకు అది నచ్చకపోతే అది మళ్ళీ మనకి అది కెరీర్ ఉండదు. అదే డైరెక్టర్ ఉంటే నాకు కావాల్సింది నేను ఇష్టం వచ్చింది నేను చేయించుకోవచ్చు. ఇలా ఎవరు ఊహించరు సార్ అసలు. ఎక్కడ చదివిందంతా? విజయవాడ కంప్లీట్ అంతా విజయవాడ. ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశాను. సో తర్వాత మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాను. అంటే యూఎస్కి వెళ్ళడానికి కూడా యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పారిపోదాం ఫిక్స్ అయిపోయి. మణిరత్నం గారికి పెద్ద ఫ్యాన్ నేను. సో వెళ్ళిపోదాం మణిరత్నం దగ్గరికి వెళ్ళిపోదాం ఎట్లాగా మనకి అంటే బేసిక్ నేను బాగానే చదివాన్ని. నాకేంటి అంటే ఎవరో చెప్పారు మణిరత్నం గారి దగ్గర జాయిన్ అవ్వాలి అంటే ఒక పెద్ద డిగ్రీ ఉండాలి, ఆ డిగ్రీ ఉంటే నేను జాయిన్ చేసుకోరు అది ఇది అని చాలామంది చెప్పారు అనమాట.
అదేంటి అని దాని గురించి యాక్చువల్లీ మణిరత్నం గారి దగ్గర పారిపోవాల్సి ఆ టైంలో ఇంట్లో వాళ్ళు మాస్టర్స్ చేయమని అంటే యూఎస్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందని ఇంత సుత్తాను. అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్, అంటే అనవసరం చదవటం కన్నా అమెరికా వచ్చేసాం, వెనక్కి వెళ్ళాలి, మధ్యలో ఉంటుంది ఇంట్లో వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకా అక్కడ ఉండి ఏం చేయాలి. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను యూఎస్లో ఉన్నప్పుడు. అవి షార్ట్ ఫిల్మ్స్ చూసి నా ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ్ మహేష్ కథల ప్రొడ్యూసర్ ఆయన ఉన్నంత షార్ట్ ఫిల్మ్ చూసి నువ్వు చేస్తావు అంటే ఆయనకు తెలియదు నేను యూఎస్లో ఉన్నాను, ఇక్కడే ఉన్నాను ఎక్కడ అనుకున్నాను. చేస్తావా వస్తావా రేపు ఆఫీస్కి అంటే నేను ఎగ్జాక్ట్ ఆయన ఫోన్ చేసిన 2 రోజులకి ఇండియా వచ్చేసాయి. అక్కడ జాబ్ రిజైన్ చేసేసి ఇండియా వచ్చేసి సో ఆయన అప్పుడు తెలుసుకున్నాను నేను యూఎస్లో ఉంటాను అది ఇది అని. ఆయన షాక్ అయ్యారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నేను వీసా రెన్యువల్ కోసం వచ్చాను అనుకున్నారు. సో వాళ్ళకి చెప్పాను ఆల్మోస్ట్ నా సినిమా ఆడియో ఫంక్షన్ సినిమా చేస్తున్నాను తెలియదు వాళ్ళకి. సో ఇంట్లో తెలియదు సినిమా అయిపోయే వరకు ఆడియో ఆల్మోస్ట్ ఆడియో ఫంక్షన్ టైంకి అంటే ఆల్మోస్ట్ అయిపోయి ఆ ఫస్ట్ టీజర్లో రిలీజ్ చేసేంత వరకు ఏదో చేస్తున్నాడు ఏదో ఉన్నాడు అంటే నేను వీసా టైం అవుతుంది టైం పడుతుంది చెప్తుండేవాను అనమాట. టైం పడుతుంది H1 స్టాంపింగ్కి ఉండాల్సి వస్తుంది. పోనీ ఇక్కడ జాబ్ చూసుకుంటే అసలు ఎట్లా ఉంటున్నా కదా కొంచెం సినిమాలో ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఉన్నాను. సో నేను అసిస్టెంట్గా చేస్తున్నాను అనుకున్నారు, సినిమా తీస్తున్నాను వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ ముందు ఆ ప్రెస్ నోట్ ఏదో పంపించారు, అక్కడే ఎవరో ఫోన్ చేసి మా డాడీకి చెప్తే ఏంట్రా మీ వాడి పేరు పడింది అని చెప్తే ఏంట్రా అంటే అప్పుడు రివీల్ అయింది వాళ్ళకి. సో అలా మొత్తం నా జర్నీ. ఫస్ట్ సినిమా సక్సెస్ అండ్ ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ అయ్యి మీకు మంచి పేరు వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఆల్మోస్ట్ 3 years? అంటే అది స్పాన్ అంటే నాకు అప్పుడు ఆ సినిమా మేము తీసిన ₹1,00,00,000 సినిమా. సో ఆ ₹1,00,00,000 నేను వెంటనే ఇంకో ₹1,00,00,000 సినిమా స్టార్ట్ చేద్దాను కూడా నాకు వెంటనే స్టార్ట్ అయిపోయేది. నేను ఇంకో నెక్స్ట్ స్టెప్లోకి ఇంకొక లీగ్లోకి వెళ్దామని ట్రై చేసినప్పుడు ఏంటంటే అన్ని కొంచెం ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను ఇంకో ₹1,00,00,000 సినిమా తీసి ఆడకపోయినా నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది. సినిమా చేసిన వాడిని సినిమా చేయాలని ఏం లేదండి, బికాస్ దిస్ ఈజ్ వెరీ క్రియేటివ్ ఫీల్డ్. అండ్ యుఎస్లో ఉండి ఇది చేసుకుని వచ్చి తను ప్రూవ్ చేసుకోలేదు అనుకో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్స్ నాట్ కమర్షియల్ థింగ్. అక్కడ వదిలి వచ్చేసినాక ఫస్ట్ ఫిల్మ్ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఇంకో జోన్లోకి వెళ్ళాలంటే ఫైట్ ఫర్ ఇదంత ఈజీ కాదు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటేనే వెరీ టఫ్. ఇప్పుడు తను యాక్ట్ చేయడం వల్ల యాక్ట్ చేయలేను అన్నట్టు చూసారా, ఎందుకు అంటే వాళ్ళ క్రియేటివ్ మైండ్ వేరు ఉంటుంది, మా మైండ్ వేరు ఉంటుంది. హౌ టు ఇంప్రెస్ అనేది మేము ఉంటాం. అది ఇంప్రెస్ చేస్తే అయిపోయింది. బట్ అలా కాదు కదా, ఇంప్రెస్ చేసింది కంప్రెస్ చేసి మళ్ళీ దాన్ని రీచూజ్ చేసి ఎడిట్ చేసి మార్కెట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇంత ప్రొడక్షన్ చేయాలి. 24-25 క్రాఫ్ట్స్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అన్నిటికన్నా అంటే 24 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేయడం ఇది అంతే బేసిక్. ఏంటంటే ప్రతి ఒక్కరికి యాక్టర్ల దగ్గర నుంచి వచ్చిన లైట్ మెన్ వరకు ప్రతి ఒక్కరికి ఒక సలహా ఇద్దామని ఉంటుంది అన్నీ. అది మనం యాక్సెప్ట్ చేయగలిగే అది మనం ఉండాలంటే వాళ్ళ ఈగో హట్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఆ ఈగో మేనేజ్మెంట్ అనేది సినిమా హిట్ కి వాళ్ళ సలహా కూడా మన సినిమా కోసమే కదా, దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లిటరల్ గా ఏదైనా అంటే అది ఎంతవరకు గుండు చేస్తున్నోడికి హెయిర్ బాగుందని ఎవడు అన్నాడు కదా. హెయిర్ బాగుంటే బాగుండాలి, బాగలేదు హెయిర్ బాగుంది గుండు చేసుకుని తిరుపతి నుంచి ఏం హెయిర్ అండి మొక్క కూడా చంత షార్ప్గా 2 days వచ్చి ఇట్లా అలా చేసుకుంటూ పోతే ఏముండదు. ఇంకా సినిమా మీరు అంటే చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి స్ట్రగుల్ అయ్యి మీ టైమింగ్తో ఒక మంచి పొజిషన్కి వచ్చి మంచి మంచి క్యారెక్టర్లు తీసుకొని ఇంత జర్నీలో మీరు పడిన టెన్షన్, ఎప్పుడైనా ప్రెషర్, ఇదంతా వద్దు హ్యాపీగా జాబ్ చేసుకుంటే బెస్ట్ అన్న ఫీలింగ్ ఇలాంటివి ఏమైనా వచ్చింది? అది నాకు ఎప్పుడు లేదండి. బేసికల్గా మా ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన నాకు చాలా ముద్దుగా చూసుకున్నారు. అక్కడి నుంచి వచ్చి ప్రభాస్ గారి దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ రోజు ఏ ప్రాబ్లము, ఎప్పుడు ఫుడ్ కానీ ఏది నాకు ఎప్పుడు ప్రాబ్లం అనేది తెలియదు. చాలా స్ట్రగుల్ అయ్యాము, చాలా కష్టపడి వచ్చాము. అందుకే ఇది కాదు నాది కాదు, నేను హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓన్లీ టెన్షన్ ఏంటంటే మా ఫాదర్ అప్పుడు డిప్యూటీ కలెక్టర్ చేసేటప్పుడు మా తమ్ముడు ఇంజనీరింగ్ చేసేవాడు, మా సిస్టర్ MBA చేసేవాడు. ఇంట్లో డెడికేటెడ్ ఫ్యామిలీ, బట్ మిమ్మల్ని ఆర్టిస్ట్గా పంపించారు. నేనేం చేసేవాడు, మనకి ఎప్పుడు క్రికెట్ ఆడుకోవడం, బయట తిరగడం, ఏదైనా ఉంటే సరదాగా టూర్లు వెళ్ళిపోవడం, ఎవరికైనా బండి ట్రై చేయాలంటే మనం వెళ్ళడం, ఇట్లాంటి పనులు చేసేవాడు. ఎవరో ఆ జాయింట్ కలెక్టర్ ఎవరో భోజనంకి వచ్చేవారు. పాప ఏం చేస్తుందండి అంటే MBA చేస్తుంది. పర్లేదు మనం చెప్పి ఎవరినైనా మనం మంచి జాబ్ వేయించేద్దాం. బాబు ఇవి అబ్బాయి రెండో వాడు ఏం చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, US వెళ్దాం. వెరీ ఫైన్, వెరీ గుడ్. నేను వచ్చేవాడు నా ఇంటికి. మరి పెద్ద అబ్బాయి మరి ఏం చేస్తున్నాడు, అదే సినిమా ఫీల్డ్
చూడడానికి ఏంటి అలా ఉన్నాడు కదా, మన నల్లగా ఉన్నాడు, వాడి సినిమా ఫీల్డ్ ఏంటి, ఎందుకు పాడు చేస్తున్నావు, వై యువర్ స్పాయిలింగ్ వస్తాను. నువ్వు వచ్చింది నా హిస్టరీ కోసం నీకెందుకు, మళ్ళీ జాలి, మళ్ళీ అందులో ఆ జాలి చూసి నాకు బాధ వచ్చింది. మా నాన్న నా వైపు ఉండరా కంట్రోల్ చేసుకుంటే ఏ కంట్రోల్ బొమ్మ పంపిస్తుంది కానీ అది టార్చర్ ఎక్కువ ఉండేది నాకు. నేను ఏమైనా అవ్వకపోయినా పర్లేదు కానీ ఆడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు చిరాకు వచ్చింది. వాళ్ళు చుట్టాలు ఏంటి అంత డార్క్గా ఉన్నాడు మళ్ళీ ఏంటి, అరే నీ ఇలాగ ఎప్పుడు గెస్ట్ వచ్చాకంటే పారిపోయాడు. నేను ఇంకా మా అమ్మకు ఫోన్ చేసేవాడు, ఎవడో ఉన్న భోజనం వచ్చారమ్మా వచ్చారు, ఆయన పంజాబీ, ఆయనకి చేపలు అంటే బాగా ఇష్టం అంట. సరే చేపలు తినేసి వెళ్ళిపోయినప్పుడు చెప్పు, అవి వెళ్ళిపోయినది తినేసి వెళ్ళిపోతాను నేను. అట్లాగే అయ్యే తప్ప నేను ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదండి. బట్ నాకు ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. నాకేంటంటే మెయిన్ ముందు నుంచి నాకు ప్రభాస్ గారు ఉండేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఆయన షూటింగ్కి వెళ్ళే ముందు ఆ మూడ్ని నేను క్రియేట్ చేయాలి. సో హీరో ఇస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అందులో తను ఏంటంటే వెరీ పాజిటివ్, ఏది నెగిటివ్ తీసుకోరు, మాట్లాడినా ఒప్పుకోరు. సో నేను మాట్లాడే ప్రతిదీ కూడా పాజిటివ్గా సరదాగా షూటింగ్కి వెళ్ళి మేకప్ వేసుకుని ఆయన రెడీ అయిపోయి షార్ట్లోకి వెళ్ళి షార్ట్ అంత అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ చెప్పేసి ఆయన రెడీ అయిపోయి షార్ట్లోకి వెళ్ళినంత వరకు బాగుతూనే ఉంటాను అలాగే. సో అదే నాకు ఈరోజు ఫుడ్ అయ్యింది. సో ఆ వాగడం అనేది, ఆ మాట్లాడడం అనేది ఎలాగ మామూలుగా మాట్లాడితే మీరు నవ్వరు, యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత చెప్తే చిరాకు ఉంటాం, దాన్ని ఏదో మిక్స్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ రీరికార్డింగ్ చేస్తూ మధ్యలో పెట్టి చెప్తే భలే చెప్పడం అంటారు. సో అదే నేను చేసేది, అది ఇప్పుడు చేస్తుంది. సో సావిత్రి ఆర్టిస్టుల గురించి, సో అంటే ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేసినప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు, పోసాని గారు కానీ, అజయ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ. సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత పెద్ద ఆర్టిస్టులని మెయింటైన్ చేయడం, సినన్ అన్నారు చేసేస్తాడు అని, బట్ దాని వెనకాల మీరు పడ్డ అంటే నాకు అదేనంటే, నేను రాసుకున్నాను, కథ రాసుకున్నాను, ఆర్టిస్టులు వచ్చారు, షూట్ స్టార్ట్ చేసాం, యాక్ట్ చేశారు, అంతా చేయించుకున్నాం, ఎడిట్లోకి వచ్చినాం, చూశాను, బాగుంది, అంతా అయిపోయింది. అంటే ఎప్పుడు నాకేం తెలియదు. ఇలా ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఈ మధ్య స్టార్ట్ అయింది, అంటే ఇంతమంది అంటే అవునా ఇంతమంది నేను హ్యాండిల్ చేశాను అని ఎవరైనా గుర్తు చేస్తే తప్పితే అంటే నాకు తెలియదు ఆ రోజు. అంటే వచ్చారంటే ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు తింటూ ఎలా ఉన్నానో అన్నయ్య అని అనుకుంటే ఇద్దరం అలానే తిరిగాను. సేమ్ ఇప్పుడు మన రోహిత్ ఓ మేనల్ అయితే నేను ఇంకో మేనల్ లాగా ఉన్నాను అనమాట. అంటే మోర్ ఆఫ్ అందరం అలానే అసలు కూర్చోవడం కానీ సీన్లు కానీ, వీళ్ళు వెళ్ళిపో ఒక సీక్వెన్స్ ఉంటుంది వీళ్ళది. ఒక ఏలూరు దగ్గర దెందులూరు అని ఒక ఊర్లో తీసాం. ఒక చెరువు మధ్యలో ఒక చిన్న మందు సెటప్, ఒక చెరువు మధ్యలో పెట్టాలి మొత్తం అక్కడ. ఎందుకంటే ఆయన టీడీపీ డ్రివెన్ విలేజెస్ మొత్తం పూర్తిగా, రోహిత్కి ఫాలోయింగ్ ఎక్కువ, బాగా టూ మచ్ ఆఫ్ క్రౌడ్, ఏం చేయాలో తెలియట్లా. రోహిత్ రావులు పెడి మొత్తం గోల అయిపోతుంది. ముగ్గురిని తీసుకెళ్ళిన మా ఇంకా షార్ట్ ఇవన్నీ ఇంకా రెడీ అవ్వలేదు, మాది ఇంకా టైం ఉంది, ఏం చేయాలో తెలియట్లా. క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు మా పని చేసుకునే అట్లా. వీళ్ళు ముగ్గురు, ఇతను పమ్మి అని ఇంకో అతను ఉంటారు, రోహిత్, ముగ్గురిని తీసుకెళ్ళి చెరువు మధ్యలో పడేసాం. చూడండి మొత్తం అని చెప్పేసి ఇంకా అందరూ లోపలికి వెళ్ళారు చెరువులోకి, చాలా వెరీ డీప్. ముగ్గురిని తీసుకెళ్ళి మధ్యలో పడేసి ఇంకా వీళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు. నేను చెప్పాను రోహిత్కి, ఇదాని పరిస్థితి మేము చేసుకోలేకపోతున్నాం, లైటింగ్ సెటప్ చేసుకోలేకపోతున్నాం ఇది అంటే, మరి ఏంటంటే మేము ముగ్గురు చెరువు మధ్యలో అనగా పాప వెళ్ళారు. వెళ్ళాక సరదాగా అసలు ఏం జరుగుతుందో లేదు మా కమ్యూనికేషన్. సెటప్ కూడా ఒక హీరోయిన్ ఇద్దరు కలిసి చీకట్లో రాత్రి బయటకు వచ్చి మనం పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు పారిపోవాలి అని అలా అనిపించే షార్ట్ ఎవరు మందు సెటప్ దానికి ఎవరు అక్కడ మందు సెటప్ పెడతాను ఎవరు ఎక్స్పెక్ట్. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరు మందు కొడితే ఇది ఇలాంటి ప్లేస్ లో కొడితే అది కిక్ అది లొకేషన్ ఇచ్చి వచ్చారు, అది బాగా. సో సో అంటే వీళ్ళు అలా అంటే ఆ ఎంజాయ్మెంట్, అంటే వీళ్ళు ఆ కోఆపరేషన్ కానీ ఎవ్రీవన్ అలా కోఆపరేట్ చేశారు. అంటే దేనికి మురళీశ్వరం గారిని అయితే మార్నింగ్ 6కి వస్తే మిడ్-నైట్ 1కి ఒక షాట్ పెట్టాయింది. మార్నింగ్ 6 మిడ్-నైట్ 1 వరకు ఆయన ఉన్నారు, ఏం చెప్పకుండా. వాళ్ళకి ఆర్టిస్టులు ఇవ్వాలి అంటే నమ్మేశారు, బేసిక్గా సినిమాని ప్రేమించారు అందరూ. ఆల్మోస్ట్ దే కావాలని మురళీశ్వరం గారిని ఆయన కూర్చోబెట్టాం. సో లైట్ ఫేవర్ ఉంటుంది, మన వర్క్ ఉంటుంది, బ్యాలెన్స్ వర్క్ ఉంటుంది. తనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టుల వలన ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అందరూ పెద్ద ఆర్టిస్టులే.
ఇప్పుడు ఎవరు ఇది ఉండదు, అందరూ బిజీ ఆర్టిస్టులు, అందరు పెద్ద ఆర్టిస్టులు, అందరూ అన్నీ కావాలి. బట్ ఏంటి అంటే ఆ టైం ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఇప్పుడు మురళీ శర్మ గారు ఆ రోజు ఉన్న సీన్ ఆయనకి డైలాగ్ లేదు, ఏం లేదు, బట్ ఆయన ప్రెజెన్స్ కావాలి అక్కడ. సీన్ అంతా వీల్ది, బట్ ఆయన ఉండాలి ఆ షాట్లో అంతే. ఇప్పుడు ఆయన అవాయిడ్ చేయలేం, ఒక డైలాగ్ జస్ట్ నుంచోటం అంతా ఆయన. బట్ స్టిల్ అది అంటే ఆ ఒక్క ఫేజ్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడి నేను లోపల ఇబ్బంది పడాను. అంటే వీళ్ళు మనం వెయిట్ చేపిస్తున్నావా. మురళీశ్వరం గారు ఈజ్ వెరీ డిసిప్లిన్. ఎందుకంటే మేము ఊసరవులు చేసినప్పుడు నేను పర్సనల్గా చూసాను. మేము చేసే ప్లేసు వెరీ వాస్ట్ ప్లేస్. అసలు సీలో వాటర్ వచ్చేసిందంటే ఇంకా బ్యాడ్ స్మెల్, అక్కడ డైలాగ్ కాదు కదా, వామిటింగ్ చేసుకుంటాం. అట్లాంటి దాంట్లో కూడా ఎలా ఉంటాడు ఊసరవెల్లి సార్, ఎలా ఉంటాడు, వాళ్ళు పరిగెడితే కరెంట్ పవర్ ఎంత ఉంటుంది. ఈ డైలాగ్స్ పట్ 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 4 to 6లో ఫినిష్ చేస్తాం. ఆ ప్లేస్లో ఎవడో షూట్ చేయాలి అంటే చెప్తాను, లిటరల్లీ అక్కడ అంత షిట్. ఆ ప్లేస్లో మనం ఎవడు పని చేయలేడు, కానీ తప్పదు. బాంబే లొకేషన్ మళ్ళీ దొరకదు, లైట్ పోతుంది, ఆర్టిస్ట్ కోఆపరేట్ చేయాలి. ఇమీడియట్లీ అలాగంతే ముక్కు మూసుకుని కూర్చొని చేశారు. అంటే ఆల్మోస్ట్ ఈజ్ వెరీ డెడికేటెడ్. అలానే అజయ్ అసలు అంటే అందరు నమ్మిస్తారు. అజయ్ కూడా డే 1 నుంచి అంటే ఆ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినారు. ఎప్పుడైతే వీళ్ళందరూ నేను నా బాగా గుర్తు ఇప్పుడుగా, ఆ రోజు నేను సీన్ అన్నయ్య అజయ్ రోహిత్ కూర్చొని ఇలా ఫస్ట్ షెడ్యూల్ అయింది, ఆ రష్ ఉంది ఒకసారి చూడండి అని వీళ్ళకి చూపించా. ఆర్ఎఫ్సీలో రూమ్లో చూపించినప్పుడు అజయ్ ఒకటే చెప్పారు, అన్నయ్య ముందు నుంచి వెరీ కాన్ఫిడెంట్. అసలు డే 1 మేము ఎప్పుడైతే స్టేషన్ ఎపిసోడ్ చేసాం, ఎప్పుడైతే వెల్కమ్ టు ఫిల్మ్ అక్కడే ఫిక్స్, ఇప్పుడు కొడుతున్నాం తమ్ముడు కొడుతున్నాం అని చెప్పేసి వెరీ ఫిక్స్. అజయ్ సర్ప్రైజ్ చేసా పవన్ ఆ రోజు స్టార్ట్ చేశాడు మా సీన్. అంటే తనంతా నమ్మేశాడు సినిమా ఆ రోజు నుంచి. ఫోన్ చేసే ముందు తర్వాత కొట్టేసాం గట్టిగా కొట్టేసాం. అంటే అజయ్ది చిన్న బ్యూటీ, అంటే తను హీ వెరీ ఎక్సైటెడ్ దట్ తనకు ఒక చేంజ్ ఓవర్ ఈ మూవీ. అప్పటివరకు ఒక విలన్ రోల్స్లో చూస్తాన్ని ఒక ప్యూర్ ఒక కంప్లీట్ పాజిటివ్ రోల్లో తను చేయడం అనేది ఒక చిన్న పెప్. తను చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట. ఒక న్యూ రిలయబిలిటీగా ఉంటుంది, అదేదో చెప్పాలి, బిలీవబుల్ గా ఒక రెస్పాన్సిబిలిటీ. ఇద్దరు బ్రదర్స్, అలాగని చెల్లిని ఏమనలేడు, అలాగని అన్నయ్యనే అనలేడు. కథను అర్నవ్వాలి, కథకు సంబంధించి ఉంటుంది. రోహిత్కి తనకి సీన్స్ అని కానీ మధ్యలో నేను భయపడుతుంటాను. ఇక్కడ హీరో వెండు అండ్ ఒక లాజిక్ లా వెళ్తుంటాడు హీరో. హీరోయిన్ కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఒక పక్క ట్రెడిషన్ మిస్ అవ్వట్లేదు, లవ్ మిస్ అవ్వట్లేదు. సో ఇవన్నీ సినిమాకి అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అంటే బేసిక్గా అన్నీ అలా ఆర్టిస్టులు నమ్మేశారు, ప్రేమించారు చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి. ఇప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ మురళీ శర్మ గారు సిస్టర్గా ప్రియ గారు చేశారు, రాజశ్రీ నాయర్ గారు, రామప్రభు గారు వాళ్ళ మదర్గా చేశారు, ధన్య శ్రీముఖి ఆవిడ అంతే. అర్ధరాత్రి నైట్ 1 అయినా 2 అయినా అదే ఎనర్జీ ఉంటుంది. అంటే చాలా ఎనర్జీ మాకు. అంటే వచ్చేసి అంటే ఆవిడ ఈ కొంచెం ముసలోళ్ళు అయిన తర్వాత చిన్న చిన్న తిట్లు అరుపులు అంటే అవి కూడా చాలా ప్రేమగా అరవటంగా. అంటే నిజంగా మా అమ్మమ్మ ఎలా మాట్లాడిద్ది, మా నాయనమ్మ ఎలా మాట్లాడిద్ది. సో ఆవిడ అసలు ఎంత అంటే స్టిల్ షీ ఫీల్ సో యంగ్, షీఈ్ యంగ్ ఎట్ హార్ట్. అంటే అంత ఎనర్జీ. అంటే మేము షాక్ అయిపోయాం, మేమే ఆల్మోస్ట్ 1-2 అంగనం అని ఉండేవాళ్ళు. ఆవిడ మాత్రం కూడా షూటింగ్ చేసి వచ్చారు. ఆవిడ చెప్పగలం జనరల్గా 2-3 days 2-3 షూటింగ్స్ కంటిన్యూస్ షిఫ్టింగ్ ఆవిడ. ఆ మధ్యలో 1 నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ లో కూడా షూట్ చేసేవారు. అంత బిజీగా పనిచేసిన వాళ్ళకి ఇవన్నీ ఏమనిపిస్తాయి. సో ఆవిడ అసలు సూపర్. సో టీమ్ కూడా మీరు అంటే ప్రేమ కాదలిష్క దగ్గర నుంచి ఈవెన్ శ్రవణ్ గారు, మీరు కృష్ణ చైతన్య, మీరు ఎడిటర్ గారు గౌతమ్ గారు, మీరు ఈ అంత టీం మళ్ళీ సేమ్ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ అది అంటే టీమ్. అండ్ దీనికి కెమెరా వచ్చేసి వసంత్, తను ఈజ్ న్యూ గై, తను తమిళ, తమిళ ఇంద్రనేడునాలి అని పెద్ద హిట్ ఆ మూవీ చేశారు. తను ఈ టాక్స్ అంటే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అందరి గురించి ఎంత మాట్లాడుకుంటారో, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, వీళ్ళు ముగ్గురు గురించి అంతే మాట్లాడుకుంటారు. బ్యూటీ అట్ బెస్ట్ వాళ్ళు ముగ్గురు. ఇక్కడ జరుగుతుంది స్పాట్. ఇక్కడ అందరు ఆర్టిస్టులు ఎవరు క్యారవాన్ అన్నమాట. ఇక్కడ రోహిత్ గారు, మేము బ్యాచ్ మొత్తం కూర్చొని మాట్లాడుతుంటారు. ఈయన వస్తాడు, పందెం పిలిచినట్టు కోడి పందాలు పిలుస్తారు. రండి మీ షాట్ అని చెప్పేసి నేను వెళ్ళడం, ఆయన రావడం. అసలు ఏ సీను ఏం చేస్తానో ఎవడో తెలియదు. అక్కడికి వెళ్ళి ఇది సీను అందులో యాక్ట్ చేయడం, మళ్ళీ రావడం, సాయంత్రం వరకు వెయిట్ చేయడం, అంతే. భోజనం చేయడం, మళ్ళీ సాయంత్రం వెయిట్ చేయడం. మధ్యలో ఏ సీను నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావచ్చు, ఏం లేవు. చాలా అట్లా నీట్గా అయిపోయింది.
అదే జరిగిపోయింది, కుదిరిపోయింది సార్. వీళ్ళకి చాలా రోజులు అసలు కెమెరామెన్ ఎవరని కూడా సరిగ్గా తెలియదు. అంటే అంత సైలెంట్, అంటే వీళ్ళందరూ ఇంత సైలెంట్ కూడా కెమెరామెన్ అస్సలు తన వరకు మాట్లాడిద్ది అంతే. ఒక రోజు కూడా ఒక అరవటం కూడా చూసుంటారు కెమెరా వర్క్ తప్ప వీళ్ళిద్దరు మాట్లాడుకోవడమే, అసలు షార్ట్ చేయడమే, కెమెరా రెడ్ లైట్ వెలిగితే వెనక కెమెరామెన్ ఎలా చూస్తాం ఆయన చూడడం, మళ్ళీ మన పని చేసుకో. అసలు అది బ్యూటిఫుల్, అంటే వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అట్ ద సేమ్ టైం అంతా అంటే ప్రొడ్యూసర్ గారు బిగ్గెస్ట్ సపోర్ట్. అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటే ఏదో వాళ్ళని పోరుతున్నట్టు రిపీట్ కొట్టడం, వాళ్ళు తను లేకపోతే సావిత్రి ఇస్ నాట్ దేర్. సో తను ఎంత చాలా మంది టెక్నీషియన్ రెగ్యులర్ గా చాలా కష్టపడి చేస్తాం. అవుట్డోర్ లో డైరెక్టర్ గారు చాలా మైండ్ పెట్టి చేశారు, ఇవి చేసాం ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇవన్నీ జరగాలంటే ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ అనే వారికి సినిమా మీద ఇంత ఖర్చు పెట్టాలి, ఈ టెక్నీషియన్ మీద నేను వెళ్ళొచ్చు, ఈ ఆర్టిస్టులు పెట్టుకుంటే ఈ సినిమా ఆడుతుంది అనే గట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన సినిమాని నమ్మినప్పుడు. ఆయన ఇంతగా ప్రేమించారు కాబట్టి లావిష్నెస్ ఎక్కడ తగ్గదు సినిమా చాలా రిచ్గా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ ఫిలిం ఆయనకి విజన్ ఫిల్మ్ మేకర్స్ మీద ఫస్ట్ ఫిలిం. సో ఆయన అంటే మేమే కాన్ఫిడెన్స్ అనుకుంటే ఆయనకి అసలు మమ్మల్ని మించి, అంటే లిటరల్గా యూఎస్ మొత్తం హీస్ డూయింగ్ ఓన్ రిలీజ్ అనమాట. ఇప్పటివరకు ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు చేసాడు, ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 100 సెంటర్స్లో మూవీస్ గెటింగ్ రిలీజ్ ఇన్ యూఎస్. సో అంత వైడర్ రిలీజ్ హీస్ ప్లానింగ్ ఉంది, అంతా నమ్మేశారు మూవీని తను చూసుకొని. అంటే హీస్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని, ఎప్పటికీ తెలుగులో ఈ సినిమా అనేది ఉండిపోద్ది సో అనేది ఆ చిన్న బ్యూటిఫుల్ ప్రౌడ్గా హీస్ దర్ అనమాట. శ్రవణ్ గారు మ్యూజిక్ కూడా గ్రేట్, ఎందుకంటే సాంగ్స్ కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అమేజింగ్ సాంగ్స్ అంటే శ్రవణ్ అంటే ఎవ్రీథింగ్, అంటే సాంగ్స్ ఒక ఎత్తు అయితే తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు తన అది ఇప్పటికీ అంటే వీళ్ళు డబ్బింగ్ చెప్పినప్పుడే చిన్న రఫ్ ట్రాక్ లాగా వస్తుంటే వెళ్తూ 2 రోజులు అదే హమ్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఇంకో డబ్బింగ్ వచ్చినప్పుడు అదే హమ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో బ్యూటీ అందరూ ఎవ్రీవన్, వసంత్, గౌతమ్, సో అంతా అదే ఇంకా ఒకే మాట అనమాట, కుదిరేసాయి. అంటే సినిమా హిట్ అవ్వాలి అనుకున్నప్పుడు అన్ని స్టార్స్ అన్ని వర్కౌట్ అయిపోతాయి. టైటిల్ దగ్గర నుంచి కుదిరి ఇది 2 ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా, మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ వెనకాల ఆర్టిస్టులు, ఇది ఒక ఫ్యామిలీ. అసలు లాస్ట్ రోజు మా ఎమోషన్ అయితే అసలు వెళ్ళిపోతుంది, షూటింగ్ ఎవరు అందరు చాలా నీరసం పడిపోయి దిగాలుగా కోరుకుంటూ సైనిక్ స్కూల్ చదివేవాడు. సైనిక్ స్కూల్ చదివేటప్పుడు శనివారం వచ్చేవారు మా అమ్మ. శనివారం వచ్చి రాత్రి వచ్చి ఆదివారం రంజనీ హోటల్కి వెళ్ళి శుభ్రంగా చికెన్ అన్ని తినేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఏడుపు, ఎందుకు స్కూల్కి వెళ్తున్నాను కాదు ఈ చికెన్ గిగిల్. అక్కడేమో పచ్చడేమో మా మామూలు ఉల్లిపాయ పచ్చడి ఉప్పు ఉండదు, ఆయన అంతా సిస్టమేటిక్. ఇంకా తినలేం కదా అప్పుడు ఆ ఏజ్లో ఏం తింటాం, తప్పదు సైనిక్ స్కూల్ ట్రైనింగ్. అలాగే అందరూ ఇంక చిన్నపిల్లలాగా వెళ్ళేటప్పుడు ఇంకా అసలు మొత్తం అంతే కాస్టింగ్ అందరు బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఎవ్రీవన్ బాగా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. బేసికలీ ఈ షూటింగ్ ఏం జరిగిందంటే రోహిత్ గారు మంచి వంట చేస్తారు బాగా. చిక్కుడుకాయ కొబ్బరి కూర వేసి కర్రీ, సాంబారు, ఈ క్యారెల్ గిరెల్ వేడి వేడి సాంబార్ వేసి నెయ్యి వేసుకుని అప్పడాలు తెచ్చుకొని చక్కగా వండుకొని యూనిట్లోనే బిర్యానీ, చేపల పులుసు ఇస్ వెరీ గుడ్. అందరికి అంటే ఆల్మోస్ట్ ఒక 30-50 మెంబర్స్ అంత ఓపిక. షూటింగ్ చేస్తూ అవతలేమో ఎండలో డాన్స్ ఆ రోజు, ఇటు పక్కన బిర్యానీ, జనాలు బిర్యానీ, మళ్ళీ వంటలు చేసుకోవడం అందరికి. మళ్ళీ తన రూమ్ ఎప్పుడు కూడా క్యారావాన్లో తను సింగిల్గా కూర్చోవడం నేను చూడాలి. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. ఎప్పుడు జనాలు ఉండాలి ఫుల్గా, ఇంకెప్పుడు భోజనం చేసుకున్న డిస్కషన్. కొంతమంది మనకేంటంటే మనకి కొన్ని పర్సనల్ కాల్స్ ఉంటాయి. ఏ ఫోన్ వచ్చినప్పుడు డార్లింగ్ ఒక 10 నిమిషాలు అని అంటాం. నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అసలు అబ్బాయి అసలు కాల్ లేదు. ఎప్పుడు పర్సనల్ ఫోన్ మాట్లాడుకుంటాడు ఆయన, ఎప్పుడు ఇది మెయింటైన్ చేస్తాడు మాకు ఎప్పుడు తెలియదు. మేము ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు అసలు. జనాలతో అలా ఓపిక కూర్చొని నువ్వు సోదేసిన అలా వినుకుంటా కూర్చుంటా 1 గంట 2, 3 నైట్ షూట్లు. అస్సలు పొద్దున 5 వరకు అలా అదే ఎనర్జీతో ఉండాలి అందరూ. అసలు అలా ఉండే, అంటే తన షూట్ లేకపోయినా కూడా పొద్దున 5 వరకు వచ్చినాడు. ఆల్మోస్ట్ అందరూ కష్టపడి కదా, ఇష్టపడి చేశారు, బాగా ఇష్టపడి. ఎగ్జాక్ట్ వర్డ్, బాగా ఇష్టపడి. అంటే ప్రేమించారు. అంటే ఎవ్రీథింగ్. ఒక ఎపిసోడ్ ఉంటుంది వీళ్ళది, ఇంట్లోకి వెళ్తారు నైట్ తాగేసి, అసలు థియేటర్లో బ్లాస్ట్ అది ఎపిసోడ్. అసలు మామూలు బ్లాస్ట్ ఉంటుంది అది. వన్ ఆఫ్ ది ఎప్పుడు ఇంకా జెమినీ కామెడీ, ఏ కామెడీ ఉంటే ఆ కామెడీ ఎప్పుడు రెగ్యులర్ వేసుకునే ఎపిసోడ్ అనమాట అది. సో అలాంటి మంచి అంటే ప్రతి ఎంటర్టైన్మెంట్ ఆ ఫిష్ వెంకట్ది
అది తన సెకండ్ అదిరిపోతుంది. అసలు ఒక వర్డ్ ఉంటుంది మొత్తం సినిమా అంతా పర్టికులర్ వర్డ్ వాడి అసలు అది బ్యూటిఫుల్. శ్రీముఖి మధు ఇద్దరిది మంచి వాళ్ళిద్దరి పేరు మళ్ళీ బాగుంటది. సేమ్ సత్య ఇంటో త్రూఅవుట్ అంటే అవునవును. ఈవెన్ నందితి చెప్పారు చిన్నప్పటి నుంచి మేము పెరుగుతూనే ఉంటాం. నేను అవును సత్య బుడ్డోడు ఉంటాడు. చిన్నప్పటి నుంచి పాపే ప్రాణం. సో ఇంత నాకు ఒంట్లో బాగాలేకపోయినా నువ్వు ఎందుకు డాక్టర్ని పిల్లలేదంటే ఇప్పుడు నీ కోసం వెటర్నరీ డాక్టర్ దొరకడరా అంటే. సో ఆ టైప్ అంటే వెరీ హిలేరియస్ మొత్తం ఎవ్రీవన్ అలా బాగా కుదిరేసినాయి. దీంతో పాటు పమ్మి అని ఇంకో ఆయన కొత్త ఆయన. సో తను మొత్తం పంచ్ టైమింగ్ అంటే రోహిత్ తినికి ప్రాబ్లం పెట్టినప్పుడల్లా మనోడు వచ్చేసి చాలా రిలాక్స్డ్గా మీ అల్లుడు కనబట్లేదంట అల్లుడే కదా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. హిందీలో వస్తుంటే బేసిక్ గా సత్య అమ్మాయి ట్రైన్ నుంచి మిస్ అయిపోద్ది. అక్కడ ఈయన ఫోన్ చేస్తే రోహిత్కి ఫోన్ చేస్తాడు. రోహిత్ హీరోయిన్ కనపడరు, సత్య కంగారు పడిపోతుంటాడు. ఈయన ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే आपने जो कॉल के नंबर అనగా సత్య ఏంటర్ హిందీ వాళ్ళు ఇస్తారు పాపం దుంబైగా మిసారా అంటే అది కస్టమర్ కేర్ రాడవడం మీ డానా అంటే. ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ అర్జెంట్ సినిమా చూడాలి కదా, ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ ఉంది. సో ఇంత అద్భుతమైన వంటకం తినడానికి ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ గా భోజనం చేయడానికి విందు భోజనం చేయడానికి ఫుల్ మీల్స్. పోసాన్ గారిది ఒకరిది అంటే వీళ్ళు ఎంటర్టైన్ పోసాన్ గారు ఉండేది కొంతసేపే కానీ థియేటర్ ని బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతారు. ట్రైలర్ లో హైలైట్ ఆయన అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ డైలాగ్ చాలా మీనింగ్ ఉంటుంది సినిమాలో, దానికి చాలా అర్థం ఉంటుంది. సో అదేదో అంటే వేరే ఉంటుంది, అదేదో పెట్టాలని పెట్టినట్టు కదా. అంటే ఏదో ఈయన చంద్రబాబు నాయుడు బాలకృష్ణ క్లాన్ అని కాదు కానీ దాని ఇన్డెప్త్ అసలు అది వేరుంటుంది. సో అది అసలు అదొక బ్యూటీ ఆయన క్యారెక్టర్. అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు కానీ. సో మంచి బ్లాస్ట్. అట్ ద సేమ్ టైం ఎంత మాకు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు ఫీస్ట్ ఉంటుంది. సో అదేంటనేది థియేటర్లో సర్ప్రైజ్. వద్దు సార్ ఇంకే సర్ప్రైజ్ చూస్తాం. అది ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు మైండ్లో ఉండిపోయింది. గెలికేమనుకో వదులుతాడు. ఓకే సార్, నిజంగా రియల్లీ హ్యాపీ. ఇంత ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది సమ్మర్లో కూల్గా జనాలు ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా హాలిడేస్ అయ్యి స్టార్ట్ అవుతున్నాయి టైంలో ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు మీరు తెలుగు ఆడియన్స్. సో ఇంట్లో అందరూ వచ్చి మళ్ళీ చాలా వాళ్ళు అంటారేమో, అరే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను రా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను సినిమాకి. అందరూ మొత్తం వెరీ మచ్ అందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయి పిల్లలు కూడా వెళ్దాం ఈ సినిమా కూర్చుందని చెప్పేసి చాలా చక్కగా. అంటే మన రిలేషన్స్ నిజంగా అద్భుతంగా. అంటే ఒక ఇంట్లో పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు మాట్లాడుకునే మాటలు, వాట్సాప్ పెళ్ళిళ్ళు, ఫేస్బుక్, ట్విట్టర్ పెళ్ళిళ్ళు కొంచెం ట్రెడిషనల్ పెళ్ళిళ్ళకి వెళ్తారు. సో ఇది చిన్న అనిపించింది అనమాట. ఇలా ఒక పెళ్లి సంబంధం మాట్లాడుకుంటే ఇంట్లో అందరూ అలా కూర్చొని చక్కగా ఎలా మాట్లాడుకుంటారు. సో అలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సినన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సమ్మర్లో కూల్గా ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఛాన్స్ ఉంటే మళ్ళీ మీరు కలిసి ఇంకా, ఎందుకంటే ఎంత మీరు ఇప్పుడు చెప్తుంటేనే ఆ సర్ప్రైజ్ ఇమీడియట్గా సినిమా చూడాలని ఉంది. సినిమా చూసిన తర్వాత ఇంకా మీకు అది చెప్పాలి ఇది చెప్పాలన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మాకు. సో డెఫినెట్గా కలిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ బ్రో.